Today I am discussing work study. So what is the meaning of work study? So first we have to know about that. Work study is one of the most important management techniques which is employed to improve the activities in the production. So production సంబంధించిన యాక్టివిటీస్లో ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి మేనేజ్మెంట్కి ఉన్నటువంటి ఒక టెక్నిక్, మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ఒక టెక్నిక్నే మనం వర్క్ స్టడీ అంటున్నాం. అంటే దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే టు ఇంప్రూవ్ ద యాక్టివిటీస్ ఇన్ ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో జరిగేటటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి అనే దానికి సంబంధించి మేనేజ్మెంట్ అప్లై చేసేటువంటి టెక్నిక్స్నే వర్క్ స్టడీ అని చెప్పి చెప్తున్నాం. The main objective of work study is to assist the management in the optimum use of the human and material resources. So main objective ఏంటంటే ఇక్కడ is to assist the management in the optimum use of the human and material resources. అంటే మనకున్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ని కానివ్వండి, మెటీరియల్ రిసోర్సెస్ని కానివ్వండి ఎంత మేరకు మనం ఉపయోగించుకోగలం అంటే 100% యూటిలైజేషన్ జరగాలి. ఓకేనా? సో అంటే వేస్ట్ అనేది జరగకూడదు. అంటే మ్యాన్ పవర్ విషయంలో కానివ్వండి, మెటీరియల్ విషయంలో కానివ్వండి. సో ఆల్రెడీ మ్యాన్ పవర్ విషయంలో మీకు నేను ఆల్రెడీ అంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను. సో డైలీ ఒక 100 మెంబర్స్ మన దగ్గర ఉన్నారనుకోండి, ఎంప్లాయీస్ 100 మెంబర్స్ తలో ఒక 10 నిమిషాలు వేస్ట్ చేస్తూ వెళ్ళారనుకోండి డైలీ రెగ్యులర్గా. సో 100 × 10 అంటే డైలీ 1000 మినిట్స్ అయిపోతున్నాయి. 1000/60. సో అంటే అప్రాక్సిమేట్గా మనకు ఒక అప్రాక్సిమేట్గా ఓవరాల్గా 1000 మినిట్స్ అంటే దగ్గర ఒక డైలీ ఒక మనకి 3-4 అవర్స్ మనకి వేస్ట్ అయిపోతున్నాయి. సో కాబట్టి మనకి ఏమవుతుంది, సపోజ్ మనం ఒక 1 అవర్కి ఒక 200 రూపీస్ ఇస్తున్నాం అనుకోండి పర్ ఎంప్లాయీ. ఓకేనా? సో ఒక ఎంప్లాయీకి మనం పర్ అవరు మనం 200 రూపీస్ ఇస్తున్నాం. సో అప్రాక్సిమేట్గా మనకి 100 నెంబర్స్ డైలీ 10 మినిట్స్ వెయిట్ చేశారనుకోండి, డైలీ ఎన్ని అవుతున్నాయి, 100 × 10 అంటే 1000 మినిట్స్. సో మీరు ఎన్ని అవర్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే 1000/60 వేయండి. 1000/60 వేస్తే ఎంత వస్తుంది, 16.6 అవర్స్. అంటే దగ్గరగా 17 అవర్స్ వేస్ట్ అయిపోతుంది పర్ డే. ఓకే, సో పర్ డే 17 అవర్స్, పర్ మంత్ సో 4 డేస్ హాలిడేస్ తీసేయండి, అంటే సండేస్ అవి తీసేయండి. సో 26 డేస్ వేసుకోండి. 26 × 17 అంటే నెల మొత్తం మీద మనకి ఓవరాల్గా ఎన్ని గంటలు వేస్ట్ అవుతున్నాయి, 442 అవర్స్ వేస్ట్ అవుతున్నాయి. ఎన్నవుతున్నాయండి, 442 అవర్స్ వేస్ట్ అవుతున్నాయి. సో 442/24 అంటే రోజుల్లో మనం లెక్కేసుకున్నాం. సో రోజుల్లో లెక్కేసుకుంటే అంటే రోజుకి 24 గంటలు కాబట్టి 442/24 వేస్తే 18 డేస్. అంటే పర్ డే ఒక ఎంప్లాయీ 10 మినిట్స్ వేస్ట్ చేయటం మూలంగా ఓవరాల్గా మనకి ఎన్ని రోజులు వేస్ట్ అవుతున్నాయి, 18 డేస్ వేస్ట్ అయిపోతున్నాయి. అదేంటండి, మీరు ముందే అసలు నెలకి 30 రోజులు కదా, 30 రోజుల్లో 18 రోజులు వేస్ట్ అయిపోతే ఓన్లీ 12 రోజులైనా పనిచేసేది. చూడండి అంటే ఎంత నష్టం అవుతుందో. సో మన దృష్టిలో కేవలం ఒక 10 మినిట్సే వేస్ట్ చేస్తున్నాడు అనుకున్నాం ఒక ఎంప్లాయీ సగటున. సో ఓవరాల్గా చూసుకుంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత వేస్ట్ అయిపోతుంది, అప్రాక్సిమేట్గా 18.4 డేస్ అంటే దగ్గరగా 19 డేస్ వేసుకోండి. సో పర్ డే ఒక ఎంప్లాయీకి మీరు 500 రూపీస్ పే చేస్తున్నారు అనుకోండి. సో 19 × 500. ఓకేనా? సో పర్ డేకి ఒక ఎంప్లాయీకి మీరు 500 రూపీస్ పే చేస్తున్నారంటే 19 × 500 అంటే మొత్తం మీద కలిపి 19 రోజులకు ఒక ఎంప్లాయీకి మీరు 9,500 రూపాయలు పే చేస్తున్నారు. 9,500 అంటే మరి ఈ 9,500 100 మందికి లెక్కేయాలిగా, ఇంటూ 100. సో అంటే 9,50,000 రూపాయలు వేస్ట్ అవుతున్నాయి. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి కావాలంటే. సో అంటే ఓవరాల్గా మీరు 10 మినిట్స్ అని మైన్యూర్ టైం అని చెప్పి మీరు పక్కన పెడతారు. సో టైం క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే మేనేజ్మెంట్ సైడ్ ఇలా ఉంటుందన్నమాట. అర్థమైందా? సో అంటే పర్ మంత్ ఓవరాల్గా 100 ఎంప్లాయీస్ 10 నిమిషాలు వేస్ట్ చేస్తేనే మేనేజ్మెంట్కి ఎంత లాస్ అవుతున్నట్టు,
9,50,000 లాస్ అవుతున్నాయి అంటే 10 నిమిషాలకైతేనే. అర్థమైందా? సో, కాబట్టి ఎట్లాగో సెలవుల్లో పని చేయరు కాబట్టి మళ్ళీ అక్కడ టోటల్‌గా మనకు ఆ 8 అవర్స్ కౌంట్ పోయినట్టే. అర్థమైందా? సో, కాబట్టి ఓవరాల్‌గా వర్కింగ్ అవర్స్ ఎన్ని గంటలు? 8 గంటలే. ఆ 8 గంటలకి మనం అంత ఇస్తున్నాం. ఆ 8 గంటలు కూడా వేస్ట్ చేయడం వల్ల మనకు ఎంత నష్టం వస్తుందంటే ఇన్ని లక్షల రూపాయల నష్టం వస్తుంది. కాబట్టి సో, టైమ్ మేనేజ్మెంట్ అండ్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, ఎంప్లాయీని మనం ఉన్నంతసేపు కంప్లీట్‌గా యుటిలైజ్ చేసుకోవాలి. మెటీరియల్స్‌ని కూడా కంప్లీట్‌గా వేస్ట్ అనేది లేకుండా యుటిలైజ్ చేసుకోవాలి. సో, ఇది ఏ విధంగా చేయొచ్చు అనేదే మనం వర్క్ స్టడీలో నేర్చుకుంటాం. సో, ఈ వర్క్ స్టడీ అనేది ఇంట్రడ్యూస్ చేసిందే మెయిన్ పర్పస్ దానికోసం అనమాట. ఓకే. తర్వాత నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ వర్క్ స్టడీ. సో, వర్క్ స్టడీ రిఫర్స్ టు ద మెథడ్ స్టాండర్డ్ వర్క్ మెజర్మెంట్ which are used to examine human work in all its context by systematically investigating into all factors affecting its efficiency and economy to bring forth the desired improvement. సో ఇక్కడ వర్క్ స్టడీ అనేది మనకి ఎట్లా అని చెప్తున్నాడంటే డెఫినేషన్. సో వర్క్ స్టడీ రిఫర్స్ టు ద మెథడ్ స్టడీ అండ్ వర్క్ మెజర్మెంట్. దీనిది 2 పార్ట్లు ఉంటుంది. మెథడ్ స్టడీ అండ్ వర్క్ మెజర్మెంట్ విచ్ ఆర్ యూజ్డ్ టు ఎగ్జామైన్ హ్యూమన్ వర్క్ ఇన్ ఆల్ ఇట్స్ కాంటెక్స్ట్ బై సిస్టమాటికల్లీ ఇన్వెస్టిగేటింగ్ into all factors affecting its efficiency and economy. సో ఎఫిషియన్సీ ఎకానమీని రెండింటినీ కూడా అన్ని ఆస్పెక్ట్స్లోనూ కూడా మనం ఎగ్జామైన్ చేస్తూ హ్యూమన్ వర్క్ని వర్కర్ యొక్క ఎఫిషియన్సీని మనం ఫైండ్ అవుట్ చేస్తూ దాంతోపాటుగా ఎఫిషియన్సీని ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అయితే చేస్తున్నాయో ఒక హ్యూమన్ వర్క్ని ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయో వాటన్నిటిని మనం ఇన్వెస్టిగేట్ చేసి అండ్ ఎకానమీ టు బ్రింగ్ ఫోర్త్ ద డిజైర్డ్ ఇంప్రూవ్మెంట్. మనం కావాల్సినటువంటి ఇంప్రూవ్మెంట్ని మనం రాబట్టుకోవడం, మనం తెచ్చుకోవడం అనేదే ఈ వర్క్ స్టడీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. అంటే వర్క్ స్టడీ అంటే ఏం లేదమ్మా, సింపుల్గా చెప్తున్నా. సో వర్కర్ ఎలా పనిచేస్తున్నాడు, సో తర్వాత వర్క్ మెజర్మెంట్ అంటే మెథడ్ స్టడీ వర్క్ మెజర్మెంట్. ఓకేనా? సో ఈ రెండింటి యొక్క కాంబినేషన్. ఓకే. సో సిస్టమేటిక్గా మనం హ్యూమన్ వర్క్ని ఏ ఫ్యాక్టర్స్ అయితే ఎఫెక్ట్ చేస్తున్నాయో వాటన్నిటిని ఇన్వెస్టిగేట్ చేసి వాటన్నిటిని ఓవర్కమ్ చేసి ఎక్కడ డిలే అవుతుందో ఫైండ్ అవుట్ చేసి ఆ డిలేని రెడ్యూస్ చేస్తూ మనం అనుకున్నటువంటి ఇంప్రూవ్మెంట్స్ని మనం గెయిన్ చేయటం అనేదే వర్క్ స్టడీ యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత సో వర్క్ స్టడీ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్, మెథడ్ స్టడీ అండ్ వర్క్ మెజర్మెంట్. సో మెథడ్ స్టడీ టు ఇంప్రూవ్ మెథడ్ ఆఫ్ ప్రొడక్షన్. సో మెథడ్ స్టడీ అనేది మనకి దేనికి ఉపయోగపడుతుంది? ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో వర్క్ మెజర్మెంట్ అనేది టు అసెస్ హ్యూమన్ ఎఫెక్టివ్నెస్. సో హ్యూమన్ ఎఫెక్టివ్నెస్ని అసెస్ చేయడానికి, అంటే హ్యూమన్ ఏ విధంగా పనిచేస్తున్నాడు, అతని యొక్క ఎఫెక్టివ్నెస్ ఏ మేరకు ఉందనేది మనం అసెస్ చేయటం, మెజర్ చేయటాన్నే వర్క్ మెజర్మెంట్ అని చెప్తున్నాడు. మెథడ్ స్టడీనేమో టు ఇంప్రూవ్ మెథడ్ ఆఫ్ ప్రొడక్షన్, వర్క్ మెజర్మెంట్ టు అసెస్ హ్యూమన్ ఎఫెక్టివ్నెస్. ఓకే. సో దెన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వర్క్ స్టడీ. సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వర్క్ స్టడీ? సో వర్క్ స్టడీ బ్రింగ్స్ హయ్యర్ ప్రొడక్టివిటీ. వర్క్ స్టడీ అనేది మనకి ఏం చేస్తుందనంటే హయ్యర్ ప్రొడక్టివిటీ, అంటే ప్రొడక్టివిటీని పెంచడానికి ఉపయోగపడుతుంది. వర్క్ స్టడీ ఇంప్రూవ్స్ ఎగ్జిస్టింగ్ మెథడ్ ఆఫ్ వర్క్ ఫర్ విచ్ కస్టమర్ బికమ్స్ లోయర్. సో ఎవరి యొక్క పెర్ఫార్మెన్స్ అయితే లోయర్గా ఉందో, సో వర్క్ స్టడీ ఇంప్రూవ్స్ ఎగ్జిస్టింగ్ మెథడ్ ఆఫ్ వర్క్ ఫర్ విచ్ కాస్ట్ బికమ్స్ లోయర్. సో అంటే ఏదైతే మనకు లోయర్గా ఉందో సో అటువంటి వాటిని ఐడెంటిఫై చేసి వాటిని ఇంప్రూవ్ చేయటం అనేది మనం వర్క్ స్టడీలో చేయటం అనేది జరుగుతుంది. తర్వాత ఇట్ ఎలిమినేట్స్ వేస్ట్ఫుల్ ఎలిమినేట్స్. తర్వాత ఏం చేస్తుంది? వేస్ట్ఫుల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎలిమినేట్ చేసేస్తాం, వాటన్నిటిని తీసివేస్తుంది. తర్వాత ఇట్ సెట్స్ స్టాండర్డ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. దాని తర్వాత పెర్ఫార్మెన్స్ అనేదాన్ని మనం స్టాండర్డ్ పెర్ఫార్మెన్స్ని సెట్ చేయడానికి కూడా వర్క్ స్టడీ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత ఇట్ హెల్ప్స్ టు యూజ్ ప్లాంట్ అండ్ హ్యూమన్ మోర్ ఎఫెక్టివ్లీ. సో ప్లాంట్ని, హ్యూమన్స్ని అంటే హ్యూమన్ రిసోర్సెస్ని అంటే ఎంప్లాయీస్ని, వర్కర్స్ని ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవడానికి ఈ వర్క్ స్టడీ అనేది ఉపయోగపడుతుంది. ఇట్ ఇంప్రూవ్స్ బై సేవింగ్ ఇన్ టైమ్ అండ్ లాస్ ఆఫ్ మెటీరియల్ ఆల్సో. సో టైం సేవ్ చేస్తుంది, మెటీరియల్ యొక్క లాస్ను కూడా తగ్గిస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వర్క్ స్టడీ. సో దెన్ కమ్స్ ఇన్ టు మెథడ్ స్టడీ. సో నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ మెథడ్ స్టడీ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వర్క్ స్టడీ. సో మెథడ్ స్టడీలో ఏం చెప్తున్నాడంటే సో డెఫినేషన్ చెప్తున్నాడు మొదటగా. సో డెఫినేషన్లో
the systematic recording and critical examination of existing and proposed ways of doing work as a means of developing and applying easier and more effective methods and reducing cost. It is also called motion study. So method study lo em cheptunnadante method study or motion study both are same. Method study and motion study both are same. So the systematic recording and critical examination of existing and proposed ways of doing work అంటే మనం వర్క్ చేసే విధానాన్ని పూర్తి స్థాయిలో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని క్రిటికల్ ఎగ్జామినేషన్ చేయడం అండ్ సిస్టమేటిక్ రికార్డింగ్ అంటే ప్రతి యాక్టివిటీని కూడా సిస్టమేటిక్గా రికార్డింగ్ చేయడం యాజ్ ఎ మీన్స్ ఆఫ్ డెవలపింగ్ అండ్ అప్లయింగ్ ఈజియర్ అండ్ మోర్ ఎఫెక్టివ్ మెథడ్స్ అండ్ రెడ్యూసింగ్ కాస్ట్. సో దాంతో మనం ఏం చేస్తాం, రికార్డ్ చేయటం వల్ల డెవలపింగ్ అండ్ అప్లయింగ్ ఈజియర్ అండ్ మోర్ ఎఫెక్టివ్ మెథడ్స్, దీని ద్వారా మనం ఈజియర్ మెథడ్స్ని డెవలప్ చేసి వాటిని అప్లై చేయడం, దాని ద్వారా మనకి వచ్చే ప్రయోజనం ఏంటంటే రెడ్యూసింగ్ ద కాస్ట్, అంటే కాస్ట్ని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. సో దీనికోసం మనం చేసేదాన్ని మనం మెథడ్ స్టడీ అంటున్నాం. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మోషన్ స్టడీ. మెథడ్ స్టడీ అండ్ మోషన్ స్టడీ బోత్ ఆర్ సేమ్, డోంట్ కన్ఫ్యూజ్. సో మోషన్ స్టడీ ఆర్ మెథడ్ స్టడీ బోత్ ఆర్ సేమ్. సో దెన్ డెఫినేషన్ ఆఫ్ వర్క్ మెజర్మెంట్. వర్క్ మెజర్మెంట్ అంటే ఏంటో చూద్దాం. సో వర్క్ మెజర్మెంట్ డెఫినేషన్లో వర్క్ మెజర్మెంట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ టెక్నిక్స్ designed to establish time for a qualified worker to carry out a specified job at a defined level of performance. So work measurement lo em cheptunnadu, it is the application of techniques designed to establish time for a qualified worker. అంటే ఒక క్వాలిఫైడ్ వర్కర్కి ఎంత టైం పడుతుంది అనేది మనం దానికి సంబంధించినటువంటి టెక్నిక్స్ని, అప్లికేషన్ ఆఫ్ టెక్నిక్స్ ఏదైతే ఉందో అప్లికేషన్ ఆఫ్ టెక్నిక్స్ని డిజైన్ చేసి టు క్యారీ అవుట్ ఏ స్పెసిఫైడ్ జాబ్ ఎట్ ఏ డిఫైన్డ్ లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. అంటే మనం అనుకున్నటువంటి పెర్ఫార్మెన్స్ లెవెల్లో మనం ఆ జాబ్కి సంబంధించి ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ పెర్ఫార్మెన్స్ లెవెల్ని సేమ్ లెవెల్లో క్యారీ అవుట్ చేయటానికి మనం అప్లై చేసేటటువంటి టెక్నిక్స్నే మనం వర్క్ మెజర్మెంట్ టెక్నిక్స్ అని చెప్పి చెప్తూ ఉన్నాం. సో వర్క్ స్టడీ హ్యాస్ 2 పార్ట్స్. సో వర్క్ స్టడీ కూడా 2 పార్ట్స్ ఇంతకుముందు చెప్పాం. సో దాంట్లో వర్క్ మెజర్మెంట్ అనేది 1 పార్ట్. సో వర్క్ మెజర్మెంట్ అనేది క్లియర్గా ఏం చెప్తుందంటే సీక్స్ టు మెజర్ ద టైం రిక్వైర్డ్ టు పెర్ఫార్మ్ ద జాబ్. అంటే ఆ పనిని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది మెజర్ చేయటమే వర్క్ మెజర్మెంట్. ఓకే, సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ వర్క్ మెజర్మెంట్. తర్వాత మనం ఫస్ట్ పార్ట్ చూద్దాం. మెథడ్ స్టడీ ఏంటో చూసి తర్వాత వర్క్ మెజర్మెంట్ గురించి తర్వాత చూద్దాం. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద work study is method study. So what is the basic procedure for method study? So first one, select. Which one is selected? The work to be studied. So ఏ వర్క్ అయితే మనం స్టడీ చేయాలో ఆ వర్క్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ రికార్డ్ ఆల్ ద రెలవెంట్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద ప్రెజెంట్ ఆర్ ప్రపోజ్డ్ మెథడ్ స్టడీ బై అబ్జర్వేషన్. సో ఆల్ ద రెలవెంట్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద ప్రెజెంట్ ఆర్ ప్రపోజ్డ్ మెథడ్ స్టడీ బై అబ్జర్వేషన్. సో ఏదైతే రెలవెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయో ఆ రెలవెంట్ ఫ్యాక్ట్స్ అన్నిటినీ కూడా ప్రజెంట్ స్టడీ అండ్ ప్రపోజల్ స్టడీ రెండింటికి సంబంధించిన వాటన్నిటిని క్లియర్గా అబ్జర్వేషన్ చేసి వాటన్నిటిని కూడా మనం రెలవెంట్ ఫ్యాక్ట్స్ అన్నిటిని కూడా రికార్డ్ చేయాలి. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్, ఎగ్జామైన్. సో ఎగ్జామైన్ మీన్స్ ద రికార్డెడ్ ఫ్యాక్ట్స్ క్రిటికల్లీ ఎవ్రీథింగ్ దట్ ఈస్ డన్ కన్సిడరింగ్ ఇన్ టర్న్ ద పర్పస్ ఆఫ్ ద యాక్టివిటీ, ద ప్లేస్ వేర్ ఇట్ ఈస్ పెర్ఫార్మ్డ్, ద సీక్వెన్స్ ఇన్ విచ్ ఇట్ ఈస్ డన్, the performance who is doing it, and it means by which it is done. So you have to examine all these things. Event anadu purpose of the activity. So మనం ఆ పనిని ఎందుకోసం చేస్తాం, that is the first thing. Second thing, the place where it is performed, ఆ యాక్టివిటీ ఎక్కడ జరిగింది. Then the sequence in which it is done, ఆ యాక్టివిటీ జరిగినటువంటి సీక్వెన్స్ ఏంటి, ఆర్డర్ ఏంటి, the person who is doing it, ఆ యాక్టివిటీని ఎవరు చేశారు, అండ్ ద మీన్స్ బై విచ్ ఇట్ ఈస్ డన్. సో అది ఎలా జరిగింది, ఎలా కంప్లీట్ అయింది. సో ఆల్ దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు ఎగ్జామైన్ ఇన్ ద మెథడ్ స్టడీ. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు క్లియర్లీ ఎగ్జామైన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. దెన్ డెవలప్. సో డెవలప్ మీన్స్ ద మోస్ట్ ప్రాక్టికల్, ఎకనామికల్ అండ్ ఎఫెక్టివ్ మెథడ్ కన్సిడరింగ్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్. సో డెవలప్లో ఏం చెప్తున్నాడు, ద మోస్ట్ ప్రాక్టికల్, ఎకనామికల్ అండ్ ఎఫెక్టివ్ మెథడ్ కన్సిడరింగ్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్. సో ఇక్కడ మనకి అన్ని విషయాల్ని, సో మనం
ఎకనామికల్ అండ్ ఎఫెక్టివ్ మెథడ్ కన్సిడరింగ్ ఆల్ ద సెకండ్, అంటే మనం అన్నిట్లోకెల్లా ఏదైతే తక్కువ ఖర్చులో అవుతుందో, ఎఫెక్టివ్గా పనిచేస్తుందో, ప్రాక్టికల్లీ ఇంప్లిమెంటేషన్ అంటే ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుందో, అదేవిధంగా అన్ని సందర్భాల్లో మనకి అది ఉపయోగపడుతుందో, ఏదైతే ఉపయోగపడుతుందో అటువంటి దాన్ని మనం డెవలప్ చేయాలి, అటువంటి మెథడ్ని మనం డెవలప్ చేయాలి. సో దట్ షుడ్ బి ప్రాక్టికల్, దట్ షుడ్ బి ఎకనామికల్, దట్ షుడ్ బి ఎఫెక్టివ్, and that should be suitable for all the circumstances. So you have to develop such type of methods. Then define. Define means the new method so that it can always be identified. Define. So ikkada manam the new method so that it can always be identified. So manam edaithe new methods manam develop chestundo that should be clearly defined and identified. And the next thing is install. So adi separate avledandi. సో ఇన్స్టాల్ అనేది కూడా ఒక స్టెప్పే. సో ఇన్స్టాల్ ద మెథడ్ యాజ్ స్టాండర్డ్ ప్రాక్టీస్. సో తర్వాత డిఫైన్ చేసిన తర్వాత, డెవలప్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు ఇన్స్టాల్ దట్ మెథడ్ ఇన్ టు ద ప్రాక్టీస్, అంటే దాన్ని మనం రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ ఫైనల్లీ మెయింటైన్ ద స్టాండర్డ్ ప్రాక్టీస్ బై రెగ్యులర్ రొటీన్ చెక్స్. సో దాని తర్వాత ఫైనల్గా ఏంటి, దట్ స్టాండర్డ్ ప్రాక్టీస్ బై రెగ్యులర్ రొటీన్ చెక్స్. సో మనం దాన్ని స్టాండర్డ్గా ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండాలి బై రెగ్యులర్ రొటీన్ చెక్స్. సో మనం రెగ్యులర్గా రొటీన్గా చెక్ చేస్తూ ఉండాలి రెగ్యులర్గా. సో అంటే అది కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా, ఇదే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో దట్స్ ఇట్. సో దీస్ ఆర్ ద ప్రొసీజర్ ఫర్ మెథడ్ స్టడీ. సో సెలెక్ట్, రికార్డ్, ఎగ్జామైన్ అండ్ డెవలప్, డిఫైన్, మెయింటైన్. సో ఆఫ్టర్ దట్ ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ రికార్డింగ్. సో ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ రికార్డింగ్. సో రికార్డింగ్ అన్నాం కదా ఇక్కడ. సో మనం ఇక్కడ సెలెక్ట్ అనేది మనం డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి టాస్క్ అనేది, నెక్స్ట్ చేయాల్సిన టాస్క్ ఏంటి, ఇంపార్టెంట్ టాస్క్ రికార్డ్. సో మెథడ్ స్టడీలో ఇంపార్టెంట్ టాస్క్ ఏంటి, రికార్డ్ అనమాట. సో రికార్డింగ్ ఎలా చేయాలి, ఎలా చేస్తాం అనేది చూస్తున్నాం. సో రికార్డింగ్ ఈజ్ ద కరెంట్ ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ ద జాబ్ హ్యాస్ టు బి రికార్డెడ్. సో మనం ఏదైతే కరెంట్ ప్రాసెస్ ఇస్తున్నాం ఆ కరెంట్ ప్రాసెస్ని మనం రికార్డ్ చేస్తాం. వైల్ డూయింగ్ సో ఎవ్రీ డీటెయిల్ హౌ ఎవర్ స్మాల్ ఇట్ మే బి హ్యాస్ టు బి ఐడెంటిఫైడ్. సో దీంట్లో మనం ప్రతి డీటెయిల్ని మనం చిన్నది లేదు, పెద్దది లేదు. సో చిన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ మనం ఐడెంటిఫై చేసి దాన్ని మనం రికార్డ్ చేయాలి క్లియర్గా. సో వేర్ ద ప్రాసెస్ ఈజ్ టూ లాంగ్. సో ఎక్కడైతే మనకి ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉందో, ఇన్వాల్వింగ్ మెనీ స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్, ఇన్స్పెక్షన్ ఆర్ ట్రాన్స్పోర్టేషన్, ద ప్రెజెంట్ ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ ద జాబ్ ఈజ్ రికార్డెడ్ సఫిషియెంట్లీ టుగెదర్ విత్ ఆల్ ద రెలవెంట్ ఇన్ఫర్మేషన్ యూజింగ్ ద ప్రాసెస్ చార్ట్ సింబల్స్. సో ఈ ప్రాసెస్ చార్ట్లు అనేది ఉంటుంది. సో ప్రాసెస్ చార్ట్ మనం సింబల్స్ వాడతాం. దానిలో మనకి ప్రొడక్షను, ఇన్స్పెక్షను, ట్రాన్స్పోర్టేషను ఇవన్నీ కూడా ఉంటాయి. సో దట్ ఆర్ క్లియర్లీ రికార్డెడ్ రిగార్డింగ్ ద జాబ్. ఆ జాబ్కి సంబంధించినటువంటి ఈ ప్రొడక్షన్ ఇష్యూస్, ఇన్స్పెక్షన్ సంబంధించినవి, ట్రాన్స్పోర్టేషన్ సంబంధించినవి అన్నిటిని కూడా, ప్రజెంట్ ప్రాసెస్ సంబంధించినటువంటి అన్నిటినీ కూడా మనం ఇక్కడ రికార్డింగ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద సింబల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద recording process. So there is a chart, symbol, meaning. So what is the symbol, what is the meaning? So circle, this is the symbol. The meaning is the circle indicates operation. So operation involving changes in the condition of a product. So అంటే product లో కండిషన్ లో వచ్చేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పులనే మనం ఆపరేషన్ అంటాం. అంటే వచ్చేటటువంటి ప్రతి చేంజ్ని కూడా మనం ఆపరేషన్ అని అంటాం. సో అసెంబ్లీ ఆఫ్ స్పేర్ పార్ట్స్, అంటే స్పేర్ పార్ట్స్ని అసెంబ్లీ చేస్తాం. సో అది ప్రతిదీ కూడా ఆపరేషనే. సో తర్వాత ట్రాన్స్పోర్ట్ ఈజ్ ద సింబల్ ఇండికేటెడ్ విత్ యారో, ఫార్వర్డెడ్ యారో. సో ట్రాన్స్పోర్ట్ సంథింగ్ ఫ్రమ్ ద లొకేషన్ టు అనదర్, అంటే ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి షిఫ్ట్ అవడాన్నే ట్రాన్స్పోర్ట్ అంటాం, షిఫ్ట్ చేయడాన్ని. సో ఎగ్జాంపుల్ ఈజ్ అసెంబుల్ పీసీ ఈజ్ మూవ్ టు ఇన్స్పెక్షన్ సెక్షన్. సో అసెంబుల్ చేసిన తర్వాత పీసీని ఇన్స్పెక్షన్ సెక్షన్కి మూవ్ చేస్తాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్పోర్ట్ ఆపరేషన్, నాట్ ఆపరేషన్, ట్రాన్స్పోర్ట్. Then next symbol is triangle. So triangle indicates storage. That means permanent, to store the materials, goods, etc. And materials కానివ్వండి, గూడ్స్ కానివ్వండి స్టోర్ చేయడాన్ని మనం ఈ స్టోరేజ్ అనే దాంతో ఇండికేట్ చేస్తాం. సో దాన్ని మనం ఈ ట్రయాంగిల్ సింబల్ తోటి రిప్రజెంట్ చేస్తాం. వెన్ పీసీ ఈజ్ పుట్ ఇన్ టు ద స్టోర్ ఆఫ్టర్ ఇన్స్పెక్షన్. సో ఇన్స్పెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత పీసీని మనం స్టోర్లో భద్రపరుస్తాం, సో ప్యాక్ చేసి. సో దట్ ఈజ్ ఇండికేటెడ్ విత్ ట్రయాంగిల్. అండ్ నెక్స్ట్ డిలే. సో డిలే సింబల్, ఇట్ ఈస్ నథింగ్ బట్
అండ్ గేట్, మీకు అండ్ గేట్లో ఎలా అయితే వాడతారో సో ఇట్స్ లైక్ దట్. సో డి, సో ప్రొలాంగ్డ్ డి అనమాట. సో డిలే, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ డిలే. సో టెంపరీ స్టోరేజ్, దట్ ఈస్ నథింగ్ బట్ టెంపరీ స్టోరేజ్ అంటే హోల్డ్ అవటం, పర్టికులర్ టైం ఎక్కడో చోట మనకి హోల్డ్ అవుతూ ఉంటుంది, వెయిట్ చేయడం జరుగుతుంది. ఆ హోల్డింగ్ టైంను మనం డిలేతో ఇండికేట్ చేస్తాం. సో అరైజెస్ వెన్ ద ప్రొడక్ట్ వెయిట్స్ ఫర్ నెక్స్ట్ స్టేజ్ ఇన్ ద ప్రాసెస్, అంటే ప్రాసెస్లో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి వెయిట్ చేసే సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని మనం డిలే తోటి ఇండికేట్ చేస్తాం. సో మెషినరీ బ్రేక్ డౌన్, సో మెషినరీ బ్రేక్ డౌన్ ఏంటంటే వెయిట్ చేస్తుంది, అంటే మెషినరీ రిపేర్ అవ్వాలి, అప్పటిదాకా మనం వర్క్ హోల్డ్ అవుతుంది. సో దాన్ని మనం డిలే అంటాం టెక్నికల్గా. తర్వాత రెక్టాంగులర్ సింబల్, దట్ ఈస్ ఇండికేటెడ్ విత్ ఇన్స్పెక్షన్. సో టు చెక్ వెదర్ ద క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈజ్ సాటిస్ఫాక్టరీ ఆర్ నాట్, అంటే ఒక ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ క్వాంటిటీ రెండు సాటిస్ఫాక్టరీగా ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్స్పెక్షన్, దట్ ఈస్ ఇండికేటెడ్ విత్ రెక్టాంగులర్. అండ్ ఆపరేషన్ సర్కిల్ విత్ ద రెక్టాంగులర్. సో inspection is taken place during the production process. సో ఇన్స్పెక్షన్, ఆపరేషన్ కమ్ ఇన్స్పెక్షన్. సో అంటే ప్రొడక్షన్ ప్రాసెస్లోనే మనం జరుగుతుండగానే మనం ఇన్స్పెక్షన్ చేస్తే కనుక దాన్ని మనం ఆపరేషన్ కమ్ ఇన్స్పెక్షన్ అంటాం. దెన్ లాస్ట్ వన్ సర్కిల్ విత్ ఫార్వర్డెడ్ యారో, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆపరేషన్ కమ్ ట్రాన్స్పోర్టేషన్. సో అంటే అసెంబ్లీ ఈస్ టేకెన్ ప్లేస్ వైల్ ద బెల్ట్ కన్వేయర్ ట్రాన్స్పోర్ట్ ద స్పేర్స్. సో మనకి ఇక్కడ అసెంబుల్ జరుగుతూ ఉంటుంది, అసెంబుల్తో ఉన్న తర్వాత వెంటనే అవి అసెంబుల్ అయిపోయిన తర్వాత కన్వేయర్ బెల్ట్ మీదకి వస్తాయి. సో స్పేర్స్ కన్వేయర్ బెల్ట్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి, అంటే రెండు జరుగుతున్నాయి ఇక్కడ, ఆపరేషన్ కమ్ ట్రాన్స్పోర్ట్. సో అంటే కన్వేయర్ బెల్ట్ మీద, కన్వేయర్ బెల్ట్ అనేది మనకి రొటేట్ అవుతూ ఉంటుంది. సో అసెంబుల్ అవుతూ ఉన్నాయి, అసెంబుల్ అయిన తర్వాత కన్వేయర్ బెల్ట్ మీద రొటేట్ అవుతున్నాయి, రొటేట్ అయ్యి అవి మనకి బయటికి వెళుతూ ఉన్నాయి, అంటే వేరే స్టేజ్కి వెళుతూ ఉన్నాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆపరేషన్ కమ్ ట్రాన్స్పోర్టేషన్, రెండు కలిపి జరగటం అనమాట. సో దీస్ ఆర్ ద సింబల్ విచ్ ఆర్ యూజ్డ్ టు రికార్డ్ ఆల్ ద యాక్టివిటీస్ in the production department, that is method study process. సో ఈ మెథడ్ స్టడీలో మనం ఈ సింబల్స్ని ఉపయోగించుకుని మనం చార్ట్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఆ చార్ట్స్ని ప్రిపేర్ చేసి మనం ఆ ప్రాసెస్, ఆ చార్ట్స్ ద్వారా మనం రికార్డింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో దానిలో మొట్టమొదటి రికార్డింగ్ టెక్నిక్స్ చూద్దాం ఇప్పుడు. సో రికార్డింగ్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ మనకి ఇవ్వటం జరిగింది. సో రికార్డింగ్ టెక్నిక్స్లో ద రికార్డింగ్ టెక్నిక్స్ ఆర్ ఆఫ్ 3 types. రికార్డింగ్ టెక్నిక్స్ అనేవి మనకి మొత్తంగా 3 typesగా ఉన్నాయి. 4 ప్రాసెస్ చార్ట్స్, డయాగ్రామ్స్, మోషన్ అండ్ ఫిల్మ్ అనాలిసిస్ అండ్ మోడల్స్. సో మోడల్స్ ఈజ్ నాట్ అన్ ఇంపార్టెంట్, దట్స్ వై ఐఎమ్ నాట్ గివింగ్ ద నెంబర్. సో ఫస్ట్ 3 are important. సో ప్రాసెస్ చార్ట్, డయాగ్రామ్స్, మోషన్ అండ్ ఫిల్మ్ అనాలిసిస్, అండ్ these 3 are important. Models are not important one. So first we go for process chart. So process chart, in the process chart, so that means the process which is done in the production, that is nothing but process chart. So అంటే ప్రాసెస్ ఏదైతే ఆ ప్రాసెస్ మొత్తాన్ని రికార్డ్ చేయటాన్నే మనం ప్రాసెస్ చార్ట్గా చెప్తా ఉన్నాం. దానిలో మొట్టమొదటిది అవుట్లైన్ ప్రాసెస్ చార్ట్. సో అవుట్లైన్ ప్రాసెస్ చార్ట్లో this chart outlines the main event sequence wise considering only operations and inspections in the given job. And only operations, inspections మాత్రమే పరిగణలోకి తీసుకుంటూ మెయిన్గా ఉన్నటువంటి జరిగినటువంటి ఈవెంట్స్ అన్నిటిని ఒక సీక్వెన్స్లో మనం రికార్డ్ చేసుకుంటూ వెళ్ళడాన్ని, పర్టికులర్ జాబ్కి సంబంధించినటువంటి వాటిని సో మనం అవుట్లైన్ ప్రాసెస్ చార్ట్ అని పిలుస్తున్నాం. సో దానికి ఎగ్జాంపుల్ చూడండి, చేంజింగ్ రీఫిల్ ఆఫ్ ఏ బాల్ పాయింట్ పెన్. సో మనం బాల్ పాయింట్ పెన్లో రీఫిల్ చేంజ్ చేయడం అనేది మనం ఇక్కడ టాస్క్గా తీసుకున్నాం. సో దానికి సంబంధించి ఎలా మనం చేస్తామంటే ఇక్కడ టాస్క్ ఏంటంటే చేంజింగ్ రీఫిల్ ఆఫ్ ఏ బాల్ పాయింట్ పెన్ యొక్క రీఫిల్ని చేంజ్ చేయడం. సో వేర్ ద చార్ట్ బిగిన్స్ ఈజ్ అన్స్క్రూ ద క్యాప్. సో స్క్రూ అంటే క్యాప్ని తీయటంతో మొదలైంది, మళ్ళీ క్యాప్ పెట్టడంతో ఎండ్ అవుతుంది చార్ట్. సో ఎక్కడ చార్ట్ బిగిన్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, చార్ట్ బై చార్ట్ ఎవరు ప్రిపేర్ చేశారు, చార్ట్ ఎండ్ ఎప్పుడైంది అనేది మొత్తం దీంట్లో మనం క్లియర్గా రికార్డ్ చేయడం జరుగుతుంది. సో దెన్ యు సీ, సో మీకు ఇక్కడ కొంచెం షేప్ మారిందమ్మా. సో మీకు ఈ ఓవెల్ షేప్లో ఉన్న వాటన్నిటి కూడా యూ హ్యావ్ టు అజ్యూమ్ దట్ సర్కిల్స్. సో బికాజ్ ద డిజైన్ ప్రాబ్లమ్, సో కాపీ చేసేటప్పుడు అవి షేప్స్ కొంచెం చేంజ్ అయినాయి. సో డోంట్ వర్రీ. సో ఓవెల్ షేప్స్ అన్నింటిని కూడా మీరు సర్కిల్స్గా మీరు ఎజంప్షన్ చేసుకోండి. సో అంటే ఆపరేషన్స్ అవి. సో ఫస్ట్ వన్ అన్స్క్రూ ద క్యాప్, స్క్రూని అదే క్యాప్ని తీసాం. తర్వాత నెక్స్ట్ సెకండ్ ఆపరేషన్
అన్స్క్రూ నెక్, అంటే ఇదివరకు పాత రేనాల్డ్స్ పెన్స్ మీకు గుర్తుంటే, సో దానికి వెనకాల వైట్ కలర్ బారుగా ఒక దాన్ని ఏమంటాం బ్యారెల్ అంటాం. సో బ్యారెల్ పైన ఒక నెక్ ఉంటుంది స్క్రూ, అదే స్క్రూ తోటి. సో ఆ స్క్రూ తీసి అదే అన్స్క్రూ చేసి దాంట్లో రీఫిల్ వేసి మళ్ళీ దాన్ని బిగించేసి పైన క్యాప్ పెట్టేవాళ్ళం. గుర్తుందో లేదు మీకు? బ్లూ కలర్ క్యాప్, వైట్ కలర్ బ్యారెల్ ఉండేది. బ్యారెల్ అంటే వెనకాల ఉండేది. సో అది ఊహించుకోండి మీరు ఇక్కడ. సో అన్స్క్రూ ద నెక్ని అన్స్క్రూ చేసాం. తర్వాత థర్డ్ ఆపరేషన్ రిమూవ్ ద ఓల్డ్ రీఫిల్. సో నెక్స్ట్ ఏం చేసాం, ఓల్డ్ రీఫిల్ని రిమూవ్ చేసాం. తర్వాత నెక్స్ట్ వన్ అసెంబుల్ ద స్ప్రింగ్ ఆన్ న్యూ రీఫిల్. సో స్ప్రింగ్ కూడా ఉంటాయి కొన్నిటికి. స్ప్రింగ్ ఉంటే కనుక ఆ స్ప్రింగ్ని కొత్త రీఫిల్కి అసెంబుల్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ ప్లేస్ ద రీఫిల్ ఇన్ ద బ్యారెల్. సో రీఫిల్ని బ్యారెల్లో ఉంచాలి. తర్వాత స్క్రూ ద నెక్. సో నెక్ని టైట్ చేయాలి. తర్వాత చెక్ ఇఫ్ ద బాల్ పెన్ రైట్స్. ఇక్కడ చెక్ చేస్తున్నాడు, దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్స్పెక్షన్. సింబల్ మారింది. సో రెక్టాంగులర్. చెక్ ఇఫ్ ద బాల్ పెన్ రైట్స్ అంటే పెన్ రాస్తున్నారో ఏదో చెక్ చేయండి. నెక్స్ట్ ఫైనల్ ఆపరేషన్ ఈస్ స్క్రూ ద క్యాప్. క్యాప్ పెట్టేయడం. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఆపరేషన్స్ అండ్ ఇన్స్పెక్షన్స్. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఫైనల్గా సమరీ చెప్పాలి. సమరీలో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఎన్ని జరిగినాయి, నెంబర్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ ఎన్ని జరిగినాయో మీరు చెప్పాలి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఎన్ని జరిగినాయి 7. క్యాలిక్యులేట్ నెంబర్ ఇక్కడ చూడండి, అందుకే మార్చాం. 1 2 3 4 5 6. తర్వాత ఇక్కడ 7 ఇవ్వాలి, కానీ ఇక్కడ ఏం చేసాం, ఇది ఆపరేషన్ కాదు కాబట్టి నెక్స్ట్ ఇన్స్పెక్షన్ కాబట్టి దానికి 1 ఇచ్చాం నెంబర్. అంటే ఎన్ని జరిగినా మనకి తెలియాలి కాబట్టి. సో లాస్ట్ది స్క్రూ ద క్యాప్. సో మళ్ళీ ఇది ఆపరేషన్ కాబట్టి 7 ఇచ్చాం. సో ఆర్డర్లో 1 2 3 4 5 6 7 అండ్ దిస్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ ఆపరేషన్ ఇన్స్పెక్షన్. సో ఇక్కడ టోటల్గా నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ 7 జరిగినాయి, నెంబర్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ 1 జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఎన్ని జరిగినాయి 7 + 1 8. అంటే ఓవరాల్గా ఎన్ని జరిగినాయి 8 ఆపరేషన్స్, 8 యాక్టివిటీస్ జరిగినాయి. ఓకేనా? టోటల్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ డన్ ఇన్ దిస్ జాబ్ ఈజ్ 8. 7 + 1 7 ఆపరేషన్స్ జరిగినాయి, 1 ఇన్స్పెక్షన్ జరిగింది. 7 + 1 8 అనమాట. సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు రికార్డ్ ద జాబ్. ఓకే. సో ఇలా మీరు ఏ టాస్క్ అయినా తీసుకుని మీ అంతటికి మీరు ఓన్గా కూడా మీరు ప్రాసెస్ చార్ట్ గీసుకోండి మీకు అర్థం కావాలంటే. సో సపోజ్ ఒక గోడకి మీకు మేక్ కొట్టడం, దాన్ని కూడా మీరు ప్రాసెస్ చార్ట్లో రాయొచ్చు. సో మీరు అలా ఏదో ఒకటి తీసుకుని మీరు ఓన్గా మీ ఓన్ ఐడియాతోటి మీరు ప్రాసెస్ చార్ట్స్ని ఎన్ని కావాలంటే అన్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు, అవుట్లైన్ ప్రాసెస్ చార్ట్ని. ఇక్కడ సింబల్స్ గుర్తుపెట్టుకోండి. సింబల్స్ ఈజ్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సింబల్స్లో మనం సర్కిల్నేమో ఆపరేషన్ తోటి ఇండికేట్ చేస్తున్నాం, ట్రాన్స్పోర్ట్ సింబల్నేమో ఫార్వర్డెడ్ యారో, అదేవిధంగా ఇన్స్పెక్షన్ సింబల్ ఏమో మీరు రెక్టాంగిల్ తోటి ఇండికేట్ చేస్తున్నాం. డిలేకి డి సింబల్ వాడుతున్నాం. తర్వాత ఇంకా స్టోరేజ్కి ఏమో ట్రయాంగిల్ వాడుతున్నాం. అదేవిధంగా ఆపరేషన్ కమ్ ఇన్స్పెక్షన్, ఆపరేషన్ కమ్ ట్రాన్స్పోర్టేషన్ అవి మీకు తెలిసిందే. సో సర్కిల్ విత్ ఫార్వర్డెడ్ యారో అండ్ సర్కిల్ విత్ ట్రయాంగిల్, సారీ rectangle. Okay, so these are the symbols which are used in the recording the charts, process charts. Okay, so first one is outline process chart. Just we are completing that one. Okay, so today I stopped over here. Thank you.